గత 5 సంవత్సరాలుగా ఒక న్యాయ పోరాటం చేస్తున్నాను. ఈ 5 సంవత్సరాలలో నేను బయటికి వచ్చి మీడియాతో మాట్లాడింది బహుశా 5 సార్ల కంటే తక్కువ. గత 2 నెలలుగా నాకు జరిగిన అన్యాయం గురించి, ఈ పోరాటం గురించి నేను మాట్లాడడం మొదలు పెట్టాను. ఈ 5 సంవత్సరాలలో ఎవరు ఎంత మాట్లాడారో, ఏమి మాట్లాడారో మీకు అందరికీ తెలుసు. వివేకానంద రెడ్డిని ఎవరు ఎంత అవమానించారో మీకు అందరికీ తెలుసు. నేను ఎప్పుడు నోరు మెదపలేదు. ఇప్పుడు న్యాయం కావాలి అని ప్రజల ముందరికి వచ్చేసరికి అక్కడ వణుకు పుట్టింది. ఏమి చేయాలా తోచక కోర్టుకెళ్లి ఒక అన్జస్టిఫైడ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్టులో జ్యూరిస్డిక్షన్ లేకుండానే ఆర్డర్ వచ్చింది. 5 సంవత్సరాలు నాకు నరకం చూపించారు. అంతకుముందు మా నాన్నని చంపి నరకం చూపించారు. నేను పోరాడుతుంటే నాకు అన్ని విధాలుగా ఆటంకాలు పెట్టారు. ఇప్పుడు మీ ముందరికి వస్తే మీ ముందరికి కూడా రాకుండా ఎంత వీలైతే అంత ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ కోర్టుల వెనకాల పోవాల్సింది వస్తుంది. నేను మీ అందరి ఇండ్లకి రాలేకపోవచ్చు. ఒకవేళ మీ ఇంటికి నేను డైరెక్ట్ గా వచ్చి ప్రాధేయపడలేకపోతే ఇది నా మనవి. నన్ను మన్నించండి. నేను మీకు ఇంటింటికి రాలేకపోతే దయచేసి ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ గా ఆలకించి మా నాన్నకి జరిగిన అన్యాయంకి ఇప్పుడు నాకు జరిగే అన్యాయాన్ని గ్రహించి నిందితులకు ఓటు వేయకుండా వాళ్ళకి బుద్ధి చెప్పేలా వైఎస్ షర్మిలారెడ్డికి హస్తం గుర్తుకి ఓటు వేయమని ప్రాధేయపడుతున్నాను. అర్థం చేసుకొని మీ ఇంటికి రాలేకపోతే మన్నించి దయచేసి వైఎస్ షర్మిలారెడ్డి గారికి హస్తం గుర్తుకి ఓటు వేయమని ప్రాధేయపడుతున్నాను. నమస్కారం.